నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏంటి అంటే సంపద సృష్టి. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టి అనే పదాన్ని మాత్రం ఎక్కడ వాడలా. మరి ఇప్పుడైతే ప్రెస్ మీట్లో సంపద సృష్టి అని చెప్పేసి అన్నారు. అదేమిటి అంటే ఏదైతే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి 25 ఏళ్ల అగ్రిమెంట్ రాసుకున్నాం కదా, దానివల్ల ₹1,00,000 కోట్ల ఆదాయం చేకూర్చాను అని చెప్పేసి అంటున్నారు. సో అట్లాగే మరికొన్ని అంశాలు. ఇక సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చెప్పుకొచ్చేది ఏంటి అంటే ఆ సూపర్ 6 అని, ఆ పథకాలని, వీటి గురించే మాట్లాడుతూ ఉంటారు. సో డెవలప్మెంట్ అనేది కూడా మాట్లాడాలి కదా. డెవలప్మెంట్ అంటే సాధారణంగా ఇప్పుడు నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను అది ఇది అని అంటారు, కానీ రాజధాని గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించాలి ఆయన. ఏ రాష్ట్రానికైనా రాజధాని అనేది చాలా కీలకం కదా, మరి రాజధాని గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించాల. అట్లాగే ఏదైతే ఈ యొక్క పవర్ పర్చేస్ అగ్రిమెంట్కి సంబంధించి పీపీఏలు, ఆ పీపీఏలకు సంబంధించిన దాంట్లో ఏదైతే ₹1,750 కోట్ల అని చెప్పేసి అంశం తెరపైకి వచ్చిందో గత వారం 10 రోజులుగా, మరి వారం 10 రోజుల తర్వాత ఆయన ఈ అంశం గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అనేది, అంటే ఎందుకని ఈ వారం రోజులు సమయం తీసుకున్నారనేది ఒకటి. దాని తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిందేమో ఎఫ్బిఐ, కానీ ఏదో టీడీపీ అనుకూల మీడియా సంస్థలు ఎలా చేశారు అలా చేశారని చెప్పేసి అంటున్నారు. సో ఏదైనా పరువు నష్టం దాబా వేస్తానంటున్నారు. మరి ఎఫ్బిఐ గురించి ఎందుకు ప్రస్తావించలేదు అనేది కూడా చాలా కీలకం కదా. దాంతోపాటు మరికొన్ని అంశాలు. ఇప్పుడు ఏదైతే నేను పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ అనేది తక్కువకి తీసుకున్నాను కాబట్టి ఇంత ఆదాయం చేకూర్చని అన్నారు, కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారేమో అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇదే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఏమో ఎక్కువ కొన్నారు అని చెప్పేసి అన్నారు, ఈయన తక్కువకు తీసుకున్నాను అన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవర్ ఛార్జెస్ పెరగల, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ఛార్జెస్ కొన్నానన్నారు, కానీ కరెంటు ఛార్జీలు బాగా పెరిగినాయి. ఎందుకు అలా జరిగింది అనే దానికి మరి ఆయన అసలు దాని గురించి ప్రస్తావించలేదు అనుకోండి. సో వాటితో పాటుగా ఆయన ప్రెస్ మీట్లో మరికొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. వీటిపైన ఈరోజు మనం చర్చ జరుపుతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే రాయపాటి అరుణ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే పోతుల బాలకోటయ్య గారు, బహుజన అమరావతి జేఏసీ నాయకులు. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. సో రమేష్ గారు, ముందు మీకేస్తాను. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టి చేశాను అని చెప్పేసి అంటున్నారు. సో అలాగే ఆయన నేను ఏ పాపం ఎరగను, నాకు శాలువాలు కప్పండి, అవార్డులు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా సేవ్ చేశారంటారా? ప్రసాద్ గారు, మీకు ఆదాన్ టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన సంపద సృష్టించాడో లేదో, ఎంత సంపద ఈ రాష్ట్రానికి ఆయన మిగిల్చాడు అనేది కూడా ఆయన క్లియర్గా వివరించి చెప్పారు. ఎందుకంటే అసలు సంపద సృష్టించడం అంటే చంద్రబాబు నాయుడు గారి లాగా ట్యాక్స్లు వేయడం కాదు కదండి. ఇప్పుడు ఆయన ఎలా సంపద సృష్టిద్దామని అనుకుంటున్నారంటే పీపీపీ 3 పీల్ని ఉపయోగించుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి రాష్ట్ర రోడ్ల మీద టోల్ ట్యాక్స్లు వేయడం, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు ఆల్రెడీ పెంచారనుకోండి, ట్రూ అప్ ఛార్జీస్ పేరుతోటి విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఈ రకంగా సంపద సృష్టిద్దామనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. కానీ యాక్చువల్గా ఒక రాష్ట్రానికి సంపద సృష్టించడం అంటే ఏంటండి, ఆ రాష్ట్రంలో ఉన్న ఆదాయం పెరిగేలాగా చేయడం, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆ కొనుగోలు శక్తి పెరిగితే ట్యాక్సెస్ పెరుగుతాయి, ట్యాక్సెస్ పెరిగితే ఆటోమేటిక్గా సంపద సృష్టి అనేది రాష్ట్రానికి జరుగుతుంది. కాబట్టి అది సంపద సృష్టించడం అనేది. అంతేగాని ప్రజల మీద ట్యాక్సులు పన్నులు వేసి ఆయన గతంలో బాదుడే అనే కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆ బాదుడే అనే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రజల మీద వేస్తూ ప్రజలు నడ్డివిరచడానికి ఆయన ప్రయత్నాలు చేయుచున్నారు. అతి త్వరలోనే మనందరికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మొట్టమొదటి డిబేట్స్లో అసలు ఈ టోల్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడినప్పుడు జనసేన అధికార ప్రతినిధి హేమ గారు ఉన్నారు. అప్పుడు హేమ గారు అసలు అది వేయడానికి మేము ఒప్పుకోము, ఎందుకంటే ప్రజల మీద భారం పడుతుంది, ఖచ్చితంగా అదైతే జరగదు, ఒక ఈ ఐడియా మాత్రమే తప్ప పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒప్పుకోరు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున ఏమవుతుంది, ఖచ్చితంగా 18 రోడ్లను మొట్టమొదటి ఫేజ్లో తీసుకోవడం జరుగుతుంది.
ఆ రోడ్ల మీద ఆయన ట్యాక్స్ వేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ప్రజల నుంచి ట్యాక్సులు వసూలు చేసి ప్రజలను నడ్డివెరచడం అనేది సంపద సృష్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒక పోర్ట్ నిర్మిస్తే ఆ పోర్టు మీద ఉద్యోగాలు వస్తాయి, అది ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వం అండర్టేకింగ్ లో ఉంటే ఆ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ప్రభుత్వం ఎందుకంటే 12,000 కోట్ల రూపాయలు పోర్టులు నిర్మించడానికి మ్యారిటైమ్ బోర్డు నుంచి స్పెసిఫిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కట్టడానికి ఆయన పెట్టడం జరిగింది. దాంట్లో మచిలీపట్నం పోర్టు 65 to 70% పూర్తయిపోయింది. ఈ రోజున మనకు వస్తున్న వార్తలు ఆ పోర్టులు కూడా ప్రైవేట్ పరం చేసేస్తారు అనేది మనకు వస్తున్న సమాచారం. ఇక ఈ రకంగా అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ వెళితే చంద్రబాబు నాయుడు గారు ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే వరల్డ్ బ్యాంక్ కి అక్కడి నుంచి డబ్బులు తీసుకురావడానికి అన్ని కూడా ప్రైవేట్ పరం చేసే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున 56 మన గవర్నమెంట్ కంపెనీస్ ని వీటిని అమ్మేయడం జరిగింది. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో సంపద సృష్టి అంటే ప్రైవేటైజేషన్ చేయడం ప్లస్ ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేయడం. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను క్లియర్గా చెప్పడం జరిగింది, మెడికల్ కాలేజెస్ అనేవి కూడా ఎందుకు నేను తీసుకున్నానంటే, మెడికల్ కాలేజెస్ అనేవి కడితే ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గుతాయి. ఆ తగ్గిన వైద్య ఖర్చుల మీద ప్రజల యొక్క దాన్ని ఏమంటారు మళ్ళీ వాళ్ళ ఎకనామిక్ ఇది పెరుగుతుంది అనేది ఆయన చెప్పడం జరిగింది. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రజలని లేదా ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్ళారు. కానీ ఈ రోజున ఈ సోలార్ ఎనర్జీ దాంట్లో కూడా 1,00,000 కోట్ల రూపాయలు మనం ఆదా చేయడం జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎలాగో కూడా ఆయన క్లియర్గా మీకు ఇందులో ఫస్ట్ ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పవర్ ప్రాజెక్ట్స్ యొక్క అదే పీపీఎల్ యొక్క అగ్రిమెంట్స్ అన్ని కూడా ఆయన రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి ఆయన కొత్తగా ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ అనే దాని ఆధ్వర్యంలో మళ్ళీ సోలార్ పార్క్స్ మన రాష్ట్రంలోనే పెడదామని చెప్పి వాటి కోసం టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్లు పిలిచిన దాంట్లో ఎన్టీపీసీ పాల్గొంది, ఇంకా రకరకాల కంపెనీస్ అన్ని కూడా సుమారు 24 బిడ్స్ ఎన్నో వచ్చినాయి. ఆ 24 బిడ్స్లో ₹2.49 ఎవరైతే లీస్ట్ ప్రైస్ కోట్ చేశారో అదే ఆ రోజున టెండర్స్ యొక్క లీస్ట్ ప్రైస్. కానీ కోర్టులకు వెళ్ళడం, ఎందుకంటే అప్పుడు అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్ళు కోర్టులకు వెళ్ళడం, ఆ కోర్టులో కొన్నిటి మీద స్టేలు రావడం, రకరకాల ఇష్యూస్ కారణంగా ఆ టెండర్స్ కూడా ఆగిపోవడం జరిగింది. ఆగిపోయిన తర్వాత సెకి ఇంకా ఇవన్నీ నేను చెప్పక్కర్లా, క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సెకి క్లియర్గా సెప్టెంబర్ 15వ తారీఖున స్టేట్ గవర్నమెంట్కి లెటర్ రాయడం, మీరు ₹2.49 ప్రైస్కి లీస్ట్ బిడ్ మీది కాబట్టి ఆ ప్రైస్కే మేము ఇస్తామని చెప్పడం, దాంట్లో ISTS ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సర్వీస్ ఛార్జెస్ కూడా మేము తగ్గిస్తాం లేకుండా చేస్తామని చెప్పడం, దాని మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మంత్రివర్గంలో టేబుల్ ఎజెండాగా పెట్టడం, దాన్ని మళ్ళీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం, ఏపీఆర్సీ అప్రూవల్ చేయడం, ఆ తర్వాత సిఆర్సీ అప్రూవల్ చేయడం, ఇన్ని రకాలుగా జరిగిన తర్వాత ఆ అగ్రిమెంట్ చేసుకున్నారు తప్ప అది కూడా సెకీ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సెకీ తోటి ఏపీ స్టేట్ గవర్నమెంట్ 4 డిస్కమ్లు అగ్రిమెంట్ చేసుకున్నాయి తప్ప ఇందులో థర్డ్ పార్టీ అనేది ఎక్కడా లేదు. ఇంకా దీంట్లో లంచాలు ఇవ్వడం కానీ లేకపోతే వేరేగా జరగడం కానీ అవన్నీ ఎక్కడ జరుగుతాయి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఎక్కడో అమెరికాలో ఏదో కోర్టులో దాని గురించి కూడా గౌతమ్ అదానీ గారు మళ్ళీ రెండోసారి మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా బ్రైబ్ అనేది మేము ఇవ్వడం కానీ లేకపోతే ఇలా చేయడం కానీ జరగలేదు, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్, అటువంటిది ఏమీ లేదని చెప్పి గౌతమ్ అదానీ కంపెనీ కూడా సెకండ్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది. ఇచ్చినా సరే ఇంకా ఈ రకంగా 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, జరిగింది, లంచం ఇచ్చారు అని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం అనేది వాళ్ళు విజ్ఞతకి వదిలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, ఎవరైతే ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో ఆ పేపర్స్ మీద 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా లీగల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాసెస్ని మొదలు పెడతారు, వాళ్ళ మీద పరువు నష్టం దావా కేసు కూడా వేయబోతున్నారు. అయితే FBI ఇచ్చిన రిపోర్ట్ని ఎలా చూస్తున్నారు మరి? ఇప్పుడు అదే సార్, గౌతమ్ అదానీ గారు క్లియర్ FBI రిపోర్ట్ ఏం కాదండి, అది అక్కడ కోర్టులో SEC సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు అప్లై చేసిన అందులో కూడా క్లియర్గా ఇవాళ మీరు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసారు లేదో, ఇచ్చారు లేదా ఇచ్చి ఉంటారు అనేది వాళ్ళు ఫస్ట్ పేజ్లో నేను ఇప్పుడే చూడటం జరిగింది. ఇదిగోండి ఈ పేపర్లో ఇచ్చి ఉంటారు అనేది అనుమానం అక్కడ ఎక్కడా కూడా క్లియర్గా మెన్షన్ చేసినట్టుగా కూడా ఇవాళ ఆంధ్రజ్యోతి రాయాల. మొన్నటిదాకానేమో క్లియర్గా రాసింది ఆంధ్రజ్యోతి, అబ్బాయి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని చెప్పి అక్కడ SECలో ఉందని చెప్పింది. కానీ ఇక్కడ ఈ రోజు రాసిన దాంట్లో
అనుమానాలు మాత్రమే అనే విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనే విధంగా రాసుకొచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదండి, అది జరగలేదు. ఎందుకంటే అసలు అదానీ గారితో ఇప్పుడు అది కూడా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరచడం జరిగింది. అదానీ గారికి ఈ సోలార్ ఎనర్జీ అనేది ఒకటే కాదు, రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఆయనకి వివిధ వాటి మీద నాతో ఇప్పుడు అదానీ డేటా సెంటర్ వైజాగ్లో పెట్టడానికి ఆయన రావచ్చు, మాట్లాడొచ్చు ఉండొచ్చు కదా. అలా రకరకాల ఇష్యూస్ మీద నాతో మాట్లాడారు తప్ప ఇవన్నీ కూడా సోలార్ ఎనర్జీ గురించి అని అనుకోవడం పొరపాటు అనేది కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 15న ఇట్లా లెటర్ వచ్చిందని చెప్పేసి అన్నారు కదా, అదే కదా అగ్రిమెంట్ అని చెప్పింది. అవును. ఆగస్టులో ఏం జరిగిందండి దానికి ముందు? ఆగస్టులో ఏం జరిగింది, ఆయన అగ్రిమెంట్ చేసుకోవడానికి టెండర్స్ అన్ని పిలిచి ఉన్నారు కదా, అదానీ గారు వచ్చారని చెప్పి దానికి దీనికి మీరు లింక్ చేస్తున్నారు. లింక్ చేయటం కాదు సార్ నేను అనేది, ఆగస్టులో ఇదే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మేము ఇవ్వలేము, మేము అది కొనలేము, స్టేట్స్ ఎవరు కూడా ముందుకు రావట్లేదు అని చెప్పేసి సెకి అదానికి పంపించింది లెటరు ఆగస్టులో. సెకి అదానికి పంపించిందేమో, కానీ అదే సెకి స్టేట్ గవర్నమెంట్. అదే సార్ నేను చెప్తున్నాను ఆగస్టులోనే సెకి ఆ లెటర్ పంపిస్తే ఆ తర్వాత అదానీ గారి పర్యటన జరిగింది. ఆ పర్యటన అనంతరం ఆ లేఖ వచ్చేసరికి బ్రహ్మాండం అని చెప్పేసి అప్పుడు ఇచ్చేసుకున్నారు. అదే అలా కాదు సార్, మీరు సెకి అదానీ గారికి మేము కొనలేమని స్టేట్స్ చెప్తున్నాయి అని చెప్పి మీరే క్లియర్ గా చెప్తున్నారు. మరి అదే సెకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కి ఎందుకు లెటర్ రాసింది? మరి అదే సార్ చెప్తుంది. దాని తర్వాత ఆ లెటర్ రాసిన తర్వాత అవునా కొనట్లేదు, ఎవరు ముందు రావట్లేదు, నేను తీసుకొస్తాను, నేను తెప్పిస్తాను, క్లయింట్స్ నేను తీసుకొస్తా అని చెప్పేసి ఆయన ఒకటి ముందుకు చేసిన పని. అదానీ గారు క్లయింట్ ని తీసుకురారు అనేది కాదు కదా విషయం. సెంట్రల్ గవర్నమెంట్ విషయం అక్కడ ఇప్పుడు అదానీ గారు క్లయింట్ తీసుకొస్తారో తీసుకురారో, ఇప్పుడు ఆయన పర్సనల్ గా ఆయన ఏం పడ్డారు అనేది మీ అందరి ఉద్దేశం. కానీ కాదు అక్కడ ఆయన ప్రొడక్షన్ చేస్తే అది ఎవరు తీసుకుంటారు అనేది పాయింట్. క్లయింట్ లేకుండా ఈ ప్రొడక్షన్ చేసి ఏం చేసుకుంటారు అదాని వాళ్ళు. సో సెకి అదే ఉంది, నువ్వు ప్రొడక్షన్ చేస్తావు, నువ్వు పెట్టిన ఛార్జెస్కి నాకెవరూ రావట్లేదు, క్లయింట్ ఏం చేయమంటావు అని అంటే అవునా అట్లాగైతే నేను చూసుకుంటానని చెప్పేసి ఆ తర్వాత చేశారు. ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరించింది ఏంటంటే ఈ 5 రాష్ట్రాల్లో ఒక్కడు కూడా బీజేపీ పాలిత రాష్ట్రం లేదు, అది అండర్లైన్ చేసుకోండి. ఒక్కటి కూడా బీజేపీ పాలిత రాష్ట్రం లేదు. తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఒడిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకి అప్పచెప్పచ్చుగా, ఎందుకు అప్పచెప్పరు? బీజేపీ అండర్లోనే ఉంది కదా సార్. అది ఏది జమ్మూ కాశ్మీర్ బీజేపీ అండర్లో ఉంది కదా, అక్కడ ఏం గవర్నమెంట్ లేదు కదా. అవునవును అదే నేను అంటుంది. అది బీజేపీ అండర్లో ఉన్నట్టే కదా. ఇప్పుడు ఎవరు అగ్రిమెంట్ చేసుకున్నా బీజేపీ నాయకులకు తెలియకుండా జరగదు కదా. బీజేపీ నాయకులకు తెలుస్తుంది, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేదు అంటున్నా నేను. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ ఉంది, చాలా పెద్ద రాష్ట్రం, అక్కడ ఇవ్వచ్చు కదా. ఈ 5 ఎందుకు చెప్పారు? ఇప్పుడు దానికి సెకి సమాధానం చెప్పాలి, అదానీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు అదానీ గారు క్లియర్ గా మేము బ్రైబ్ ఇవ్వలేదు అని చెప్తే దాని గురించి మీరు పట్టించుకోవట్లా, కానీ అక్కడ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మాత్రం మీరు అడుగుతారు. ఇచ్చారని చెప్తాడా సార్ ఎవరైనా సరే? మీరు ఇచ్చారన్నప్పుడు నేను ఇచ్చానంటాడు ఆయన. అక్కడ ఎందుకు ఇవ్వలేదు అనే దానికి కూడా సమాధానం అది ఇంట్రాగేషన్ లో వస్తుంది బయటకు. అది కేసు ముందుకు వెళ్ళినప్పుడు అది ఇంట్రాగేషన్ లో వస్తుంది బయటికి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు కదా, మేము క్లియర్ గా దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధం, మేము అటువంటిది ఏమీ జరగలేదు, మేము 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేయబోతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది కదా. బెలవళ్ళే ఇందులో ఏదన్నా సరే మీకు డిఫెమేషన్ అనిపిస్తే ఖచ్చితంగా వేయండి, ఖచ్చితంగా వేస్తా అని చెప్పారు కదా సార్ ఆయన. అదే సార్ వేయండి సార్, నేను అదే అంటున్నాను. మళ్ళీ వస్తాను నేను. అరుణ గారు నమస్తే అండి. సార్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులు నమస్కారం. సో ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, కొంతమంది హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అది ఇది అని చెప్పేసి అన్నారు. సో మీరు మరి ఖచ్చితంగా అధికారంలో ఉన్నారు, అది కూడా భాగస్తులు కాబట్టి మీ బాధ్యత కూడా కదా దీనికి సంబంధించిన వ్యవహారంలో. మరి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇప్పుడు 2014-19 మధ్యలో కూడా మీరు మద్దతు తెలిపారు. సో మరి అటువంటి తరుణంలో ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఎందుకంటే ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారి పైన. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఎంటైర్ ప్రెస్ మీట్ కనుక మనం చూసినట్లయితే పవర్ పర్చేజ్ ఇష్యూస్ పక్కన పెడితే మొదటగా మనం ప్రస్తావించుకోవాల్సిన అంశం అసలు
ఆది మానవులు ఆకులు కట్టుకోవడం నేర్పిస్తే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి బట్టలు కట్టుకోవడం నేర్పించింది నేనే అన్న రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు సార్. అన్ని ఆయనే చేశారు ఆంధ్రప్రదేశ్ కి అన్నట్టుగా మాట్లాడారు. మొదటగా ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్. ఆ మిస్టేక్ మూలంగా ఎంతమంది పిల్లలు ఇవాళ విద్యా వ్యవస్థకు దూరం అయ్యారో, ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ వ్యవస్థలో మేము ఇప్పుడు కూడా ఫీల్ సేమ్ వాళ్ళ పంచాయతీలు ఇప్పుడు కూడా చేస్తున్నాం. కాలేజీలకు కాల్స్ చేసి ఈసారికి అవకాశం ఇవ్వండి, 2 నెలల టైం ఇవ్వండి, 3 నెలల టైం ఇవ్వండి. కారణం వచ్చేటప్పటికి గతంలో కాలేజీలకు పడే డబ్బులు ఏం పడ్డా సరే స్కాలర్షిప్ రూపంలో కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పటి నుంచి ఆ తర్వాత గవర్నమెంట్ తో కూడా కాలేజీలకు పడేవి కాబట్టి కాలేజ్ యాజమాన్యాలు వీళ్ళని ఎక్కడ అడ్డుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఆ డబ్బులు మాకే వస్తాయి కదా అన్న ధీమాతో వీళ్ళని ఎగ్జామ్స్ రాయనిచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ఖాతాలకు ఆ డబ్బులు అనే కాన్సెప్ట్ పెట్టడం మూలంగా తల్లిదండ్రులు మళ్ళీ వీళ్ళు మనం ఎగ్జామ్ రాయనిస్తే ఆ డబ్బులు మనకు కడతారో లేదు, మనం మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగడం ఏంటి అన్న కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయి అసలు ఎగ్జామ్స్ రాయనీయకుండా ఆపేశారు పిల్లల్ని. కాలేజ్ యాజమాన్యాలు ప్రతి ఒక్కళ్ళు దీనికి ఎవ్వరూ కూడా అతిథులు కాదు. ఇంట్లో డబ్బులుంటే కట్టుకోగలిగే వాళ్ళు కట్టుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీ మీద ఆధారపడి కాలేజీలో చేరిన వాళ్ళు డిస్కంటిన్యూ అయ్యి కూలి పనులకు వెళ్తున్నారు. దానికి మేము ప్రత్యక్షంగా సాక్షులు. ఇక్కడ మా ఒక్క నియోజకవర్గం నుంచి 200 మందిని తీసుకొచ్చి చూపించమన్నా ఈ ప్యానెల్లోనే నంబర్లు ఇస్తాను నేను. అంత దారుణమైన పరిస్థితి వాళ్ళ పిల్లలకు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి అంశాలు ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని చేసింది కూడా కాక సంపదలు సృష్టి చేసింది నేను, ఖర్చు పెడుతుంది చంద్రబాబు నాయుడు గారు, అలాగే అన్ని పథకాలను తీసుకొచ్చింది నేను, వాటిని క్యాన్సిల్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని, ఇలా రకరకాలుగా అంటే లేనివి ఊహించుకొని జరగవని జరిగినట్టుగా ఒక సినిమా అనే దృశ్యాన్ని ఆయనే క్రియేట్ చేసుకుని మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ నిన్న చూసాం. నిజంగా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నవ్వుకొని ఉంటారు నిన్న ప్రెస్ మీట్ మాత్రం. గతంలో వాటిని ఎట్లన్నా పెట్టనివ్వండి. అలాగే ఇప్పుడు ఈ పవర్ పర్చేజ్ ఇష్యూస్ కనుక వస్తే ఆయన మాట్లాడినటువంటి మాటలు సార్ పర్టికులర్ గా ఒక మాట అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ లో కానివ్వండి, లెటర్ లో కానివ్వండి, 2021లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆ ముఖ్యమంత్రి ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, ఇంకొక గురవయ్య పుల్లయ్య ఉన్నారా, వాళ్ళకి సంబంధం లేదు. 2021లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి సంబంధించి అవును సార్, మీరు గూగుల్ కొట్టుకుని అదే పేరు వచ్చింది సార్. నేను అందుకే ట్రై చేశాను. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఎవరన్నా టైంలో ఉన్నారనుకున్నారు ఏంటని చెప్పి అది కూడా చూశాను నేను. 2021 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చినట్టుగా దాంట్లో మెన్షన్ చేశారు. మెన్షన్ చేసినప్పుడు ఆయన ఇచ్చినట్టుగా అలాగే ఎంటైర్ ఆ ఫ్రాడ్ లో 2600 చిల్లరి ఫారిన్ కరెన్సీ ప్రకారం చెప్తున్నటువంటి అమౌంట్ లో అత్యధిక అమౌంట్ 1750 కోట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం కు మాత్రం ఇచ్చినట్లుగా ఉంది. మీరు నిజంగా వాళ్ళకి ఎలాంటి అనధికారిక వాళ్ళకి లబ్ధి చేకూర్చేటువంటి ఒప్పందాలకు మీరు ఒప్పుకోకపోయి ఉంటే అంత పెద్ద అమౌంట్ మిగతా రాష్ట్రాలకు కాకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఎందుకు ఇచ్చారు? 2600 కోట్లలో 1750 కోట్ల రూపాయలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి మిగతా 5 రాష్ట్రాలకి అంత తక్కువ అమౌంట్ కి ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ మనం ఆలోచించుకుంటే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారితో ఎంత లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ ని తాకట్టు పెట్టారన్న విషయం మనకు క్లారిటీ వస్తుంది. అక్కడ ప్రస్తావించిందేమో అమెరికన్ కోర్టులు, ఆ న్యూస్ ని రిలీజ్ చేసింది అమెరికన్ కోర్టులు. ఆంధ్రప్రదేశ్ లో 2021 ముఖ్యమంత్రికి ఇచ్చామని చెప్పేసి ఆధారాలు నిరూపించడానికి బయట పెట్టింది కూడా అమెరికన్ కోర్టులు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్ నాలెడ్జ్ డిఫేమేషన్ కేసేస్తారని చెప్పేసి మాట్లాడుతుంది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు న్యూస్ ఛానల్స్, పత్రికల్ని. అమెరికాకు ఏమైనా సంబంధించి ఏమైనా మాట్లాడారా? పోనీ డిఫేమేషన్ కేసు ఏమైనా అమెరికన్ కోర్టులు, ఈస్టర్న్ కంట్రీకి సంబంధించిన కోర్టుల మీద ఏమైనా వేయగలరా? అక్కడ ప్రస్తావన నిన్న మాట్లాడారా అసలు ఆయన ఇన్ని రోజులు వారం క్రితం ఈ క్రైమ్ అనేది బయటపడి వారం నుంచి రాష్ట్రంలో గగ్గోలు పెడుతూ ఉంటే ఈ విషయాలన్నిటికి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి నింద మోస్తున్నటువంటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఈ విషయాన్ని నిరంతరం ఫేస్ చేసినటువంటి వ్యక్తి ఆ రోజు ఎమర్జెన్సీగా ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ కి వెళ్ళిపోయి నిన్నొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటనేది మాకు అర్థం కాని విషయం. అంటే ఆయన చేసింది ఏంటి, దాన్ని ఎలా తప్పించుకోవాలనేది కూడా ఆయనకే తెలియని స్థాయిలో చేసి 5 రోజులు స్క్రిప్ట్ రచించుకొని నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడినట్లు కనిపించిందే తప్ప వాస్తవాలు మాట్లాడినట్లుగా మాకు ఎవరు కనిపించింది. రైట్. చౌదరి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. ఏంటి శాలువాలు కొన్నారా సార్? అసెంబ్లీకి రమ్మనండి సార్, మేము కప్పుతాం శాలువాలు డెఫినెట్ గా. ప్రసాద్ గారు, మొదట మీకు అలాగే అదాన్ టీవీ ప్రేక్షకులకి, రమేష్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత, జనసేన నేత అరుణ గారికి నమస్కారం, శుభోదయం. నమస్కారం అండి. తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కడిక సరిపోయిందంట. మా జగన్మోహన్ గారు ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడో మాకు అర్థం కాక చుట్టూ పీక్కొని దానికోసం 5 మంది సైంటిస్టులు పెట్టుకున్నాం. ఎట్లా దీన్ని విశ్లేషణ చేయాలి, ఈ విశ్లేషణ ఎలా చేయాలి? ఎందుకంటే జగన్మోహన్ గారు ఇచ్చే బుల్లెట్ పాయింట్స్ ఎవరు ఇచ్చారు నాకు తెలియదు, కానీ కొంత బాధ బాలకోట గారు ఉన్నారా 5గురిలో?
పాల్గొండ గారు లేదు సార్ పాపం, ఆయన ఏదో దళిత నాయకుడు, అమరావతి పోరాట యోధుడు, ఆయన సంబంధం ఏదో చెప్పండి. అంటే మేము అడుగుతున్నాం, తీసుకోండి. మేము అడుగుతున్నాం అంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ మీద ఏమంటే బాగుంటుందేమో అనే అభిప్రాయం. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంటే కదా వచ్చి మరి కేసు పెట్టించాడు. గతంలో జో బైడెన్ ఉండేవాడు, ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. సో ఇంకా ఇంటర్నేషనల్ గతంలో ఒక నిమిషం సురేష్, ఇప్పుడు గతంలో ఫిట్ ప్యాక్ చేసేవాళ్ళు ఏమంటారు, లోకల్ గా ఫిట్ ఫ్యాక్టర్ అంటారు. అంతర్రాష్ట్రంగా చైన్లు వాళ్ళు బండ్లు లోకల్ గా దండేసుకుంటే వాళ్ళని అంతర్రాష్ట్ర దొంగలే ఉంటారు. నేషనల్ లెవెల్లో మాఫియాలు చేసేవాళ్ళు డాన్లు అంటారు. మా జగన్మోహన్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రైమ్ చేశారు. ఆ క్రైమ్ కి ఏం పేరు పెడతారో నాకైతే తెలియదు. దాన్ని వేరే పదాలు ఏమంటారు, దాన్ని డీ గ్యాంగ్ అంటారా లేదంటే ఇంకేమంటారో నాకు తెలియదు. గ్యాంగులు గింగులు అంటారు. ఆయనేమో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు మీరు విన్నారా? మీరు మళ్ళీ 5గురిని పెట్టుకున్నాం అంటున్నారు. 1,00,000 కోట్లు ఆదాయం చేశారు, సంపద సృష్టి. మీరు అవార్డులు, శాలువాలు. బాగా చెప్తాను సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నిర్మాణం కోసం 5 ఏళ్లలో ఎప్పుడైనా ఒక మాట కృషి చేశాడా, ఒక రూపాయి తీసుకొచ్చాడా? పోలవరం అభివృద్ధి జరుగుతుందా లేదా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పనులు ఆగిందా లేదా? వంతల రోడ్లు సంక్రాంతి పూర్తి చేస్తున్నాం లేదా? గంజాయిని ఈరోజు ఈగిల్ సంస్థ తీసుకొచ్చి పోలీస్ ద్వారా తొక్కేసామా లేదా? టాటా గ్రూప్స్ ద్వారా 64,000 కోట్ల రూపాయల ఆదాయాలు రాష్ట్రానికి వచ్చాయి. అంటే పెట్టుబడులు 64,000 కోట్ల రూపాయలు వచ్చాయా లేదా? రిలయన్స్ వచ్చింది. అలాగే అదాని గ్రూప్స్ లో కొన్ని కంపెనీలు కూడా పెడుతున్నాయి. దాదాపు 1,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి ఈ కంపెనీల ద్వారా, 2 కంపెనీల ద్వారా. ఇది కాకుండా చెత్త పన్ను ఎత్తేసాం కదా. అలాగే అర్చకులు 10,000 రూపాయల పైచలు జీతాలు పెంచాం కదా. అలాగే నాయ బ్రాహ్మణులకు 25,000 రూపాయలు ఇచ్చే జీతాలు పెంచుతున్నాం కదా. అదే అంటే ఉపాధి అవకాశాల కోసం. ఈ విధంగా దుబ్బదిప్పిన విద్యల కోసం 15,000 కేటాయించాం. వేద పాఠశాలకు 3,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. చేనేత కార్మికులకి జిఎస్టీ రద్దు చేసి, చేయకపోతే కేంద్ర ప్రభుత్వం మేము రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పాం. ఇది ఓరుగల్ ఇందిరా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కి. రైతులకి మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ 90% డ్రిప్ ఇరిగేషన్ పెట్టాం కదా సార్. ఇన్ని రకాలుగా మేము చేస్తున్న రాష్ట్ర డెవలప్మెంట్ చేస్తుంటే, అదేవిధంగా ఇంకో విషయం కూడా వచ్చింది. రైల్వే జోన్ భూములు కేటాయించాం, 11 అంతస్తుల బిల్డింగ్ కట్టబోతున్నారు. అలాగే ఉచితంగా గ్యాస్ మా సూపర్ సిస్టర్ ఇస్తున్నాం. అనేక రాజధానికి సంబంధించిన 4,000 కోట్ల రూపాయల పైచలకు పాత బకాయిలు కౌలు అవి నిశ్చయం పెండింగ్ ఉన్న మేము ఇచ్చాం. ఇవన్నీ కూడా రైతులకు ఇచ్చినవి ఇరిగేషన్ పాటు. ఇవి ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది కనపడకుండా రాష్ట్రంలో 72,000 కోట్ల రూపాయలు అప్పలంగా ట్రూ అప్ ఛార్జీ కింద, అదేవిధంగా ట్రాన్స్మిషన్ ఛార్జీ కింద తీసుకునేయాలని చెప్పి ఒక వ్యక్తితో ఒప్పందం చేస్తే, దానికి పేరు సిక్కీ అని చెప్తే, సిక్కీకి పూర్తిగా అలిగేట్ చేసింది అదాని. అలాగే ఇంకో సంస్థ ఇజానా సంస్థ నేను కూడా విద్యుత్ సప్లై చేస్తానని చెప్పి ఆ ఇజు అనే సంస్థను కూడా వీళ్ళు ఆపించి దాని తాలూకా విద్యుత్ నేనే సప్లై చేస్తానని చెప్పి అదని చెప్పడం, దీనికి ఒక రేట్ ఫిక్స్ చేయడం. గతంలో 5 రాష్ట్రాలకు పెంచిన అమౌంట్లంతా కూడా 50 కోట్లు, 60 కోట్లు, 30 కోట్లు ఇచ్చారని యుఎస్ఏ గవర్నమెంట్ చెప్పింది. ఈయనకి ఒక్కడికే 1,750 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చారు? ఏమి నా స్పెషల్ దాంట్లో గొప్పతనం? సో ఇక్కడ ఏంటంటే ఈయన ఈ విద్యుత్ సమస్యలు కూడా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విద్యుత్ సమస్యలు కూడా ఉన్నాయి అందులో. ఆయనకి విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్ల నుంచి కూడా గుజరాత్కి పంపిస్తారా, ఇట్లా తెప్పించుకున్నాడు. ఎందుకంటే గతంలో మద్యం పాలసీ చూసాం. మన మద్యం మనమే తీసుకొచ్చుకొని, మన షాపులు పెట్టుకొని, మనకి ఇష్టం నమ్ముకొని మనం డబ్బులు తీసుకెళ్ళిపోయాం. పేరుకి గవర్నమెంట్ షాపులు, మొత్తం అంగడి మొత్తం వ్యవహారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపారం. అట్లా విద్యుత్ సంస్థల ద్వారా ఒప్పందం చేసుకొని గతంలో ₹1.99 తెలుగుదేశం పార్టీ పీపీ అగ్రిమెంట్ చేస్తే 25 సంవత్సరాలకి, అది తప్పు. దానివల్ల 1,000 కోట్ల రూపాయలు నష్టపోతానని చెప్పి దాన్ని టెండరింగ్ పేరుతో రద్దు చేసి ₹2.49 వీళ్ళు ఎక్కువ రేటుకి కోట్ చేస్తే, దానికి ఆ ట్రూఅప్ ఛార్జీలు కలిపి 80 అదనం ఛార్జెస్ కలిపి కడితే దాదాపు 72,000 కోట్ల పైచలకు ఆంధ్ర రాష్ట్రం మీద బరువు పడుతుందంటే, అప్పటికే 9 సార్లు మీరు ఛార్జీలు పెంచాం. అదానికి జగన్మోహన్ గారికి 3 సార్లు రహస్య సంబంధం జరిగి, ఏంటి సార్ అదాని రాజకీయ నాయకుడు కదే, ఆయన రహస్య సంబంధం చెప్పాల్సిన అవసరం వచ్చింది. దీని మీద ప్రెస్ మీట్ పెట్టి నేను వాళ్ళ మీద కోర్టుకి వెళ్తా, వీళ్ళ మీద కోర్టుకి వెళ్తా, నన్ను ఈ విధంగా అన్నారంటే, ఒకటండి పులివెందుల పులి అసెంబ్లీకి వచ్చి పిల్లిగా కూర్చొని మాట్లాడతాడా? ఇదే ప్రశ్నలు శాసనసభలో అందరూ ఉంటారు కదా, మాట్లాడమని చెప్పండి. ఆన్సర్ చేయకపోతే మేము తప్పు చేయడం అవుతాం. ఇవి మాట్లాడలేక మైకాసుడు లాగా మైక్ పట్టుకుని ఇస్తే ఏ ఉపయోగం? మీరు నేను అందరూ చాలా మంది స్పీచ్లు ఇస్తాం, మాట్లాడతాం. వాళ్ళకి ఒక ఎమ్మెల్యే స్థాయికి, ఒక రాజకీయ పక్ష స్థాయి స్థానం ఏంది నాకు అర్థం కాలేదు. సో చాలా క్లియర్ గా ఉంది సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని దుర్మార్గంగా మోసం చేసి 1,700 రూపాయలు లంచం తీసుకునే కాకుండా మా మీద బరువు మోవడం అనేది క్షమించరాని నేరం. దీనిపైన ఆల్రెడీ కెన్యా అనే సంస్థ అదానీతో ఒప్పందం చేసుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ,
అలాగే గనులు కానీ వాళ్ళు cancel క్యాన్సిల్ చేసేసుకున్నారు. అది కంట్రీ టు కంట్రీ. మన ఇండియాలో మనం ఒక రాష్ట్రం. అందుకే న్యాయ నిపుణులు సలహా తీసుకొని ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా జైలుకి ఎందుకు పోతారని క్లియర్గా అర్థమైపోయింది మాకు. ఆయన మామూలుగా ఇక్కడ పోవట్లా, అమెరికా జైలుకే పోతారు, అనుమానం ఎక్కర్లా, నాకు డౌటే లేదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున యుఎస్ లో గవర్నమెంట్ సిస్టమ్స్ ఉన్నాయి సార్. వాళ్ళ ఏజెన్సీ పర్ఫెక్ట్ గా వెరిఫికేషన్ చేసుకొని డెసిషన్స్ చెప్పరు. చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి, లైఫ్ పడిపోతాయి. కాబట్టి అటువంటి యుఎస్ గవర్నమెంటే ఈ రోజు నిన్ను చెప్పిందండి. గతంలో పనామా పేపర్లని, అదేవిధంగా ఇంకోటేదో లీక్స్ అని అంటే చాలా మంది కొట్టిపడేశారు. కానీ చాలా క్లియర్ గా ఉంది కదా. ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, అది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం మర్చిపోయారేమో, ట్రంప్ కూడా కమ్మోడానంట కదా అని చెప్పేసి అని పెట్టాడు. నేను అందుకే మొదటి నా పాయింట్ మీరు ఫస్ట్ చెప్పింది. ఎందుకంటే ట్రంప్ మీద కూడా మీరు డిఫర్మేషన్ సూట్ వేయని చెప్పి సలహా ఇస్తాను. ఎందుకంటే ఆయన వచ్చినాక నేను కేసు పెట్టించింది. సో ఇంత పెద్ద ఎత్తున క్రైమ్ చేయగలిగిన సత్తా, దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులు కాబట్టి ఆయన గతంలో షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు, ఈడీ కంపెనీలు, ఈడీలు అంటే అట్లా చేశారు కాబట్టి ఎక్స్పర్టీస్ ఉంది మనీ లాండింగ్ తో. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కంటైనర్లు ఎందుకు వచ్చాయి? లాడేపల్లి కేసు నుంచి జరగ నుంచి రోడ్లో నుంచి అన్ని అనుమానాలు తాడలేపుతుంది కదా. కాబట్టి నివృత్తి చేయవలసిన బాధ్యత మీదే, అధికారంలో ఉన్నారు. వస్తున్నాయి సార్. నేను గతంలో వేరే డిబేట్ లో వేరే మిత్రుడు మాట్లాడాడు సార్, ఈ రోజు ఈగల్ అనే సంస్థ పెట్టి మధ్యనే మత్స్యపదాలు నిషేధిస్తున్నారు కదా, ఈ అవినీతి శాఖ పెట్టండి, ఓ మంత్రిని పెట్టండి, ఈ ధ్యానమాలికి సరిపోతుంది 5 ఏళ్ళు. ఈ చేసిన అక్రమాలు అంత గొప్పగా ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు, 4 బడ్జెట్లు, ఈ ఎంత చూస్తే భయం పడుతుంది. ఈ డబ్బులు ఎట్టిపోయాయి. ఒక ఇల్లు కట్ల, ఒక డ్యామ్ కట్ల, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్ల, ఒక రైతుకి విత్తనాలు ఇవ్వాల, ఏమీ చేయకుండా 5 ఏళ్లలో ఇంత ఆర్థిక విధ్వంసం చేశాడంటే హ్యాట్స్ ఆఫ్ టు క్రైమ్ డాన్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఏం అర్థం కాల, మాకే అర్థం కాలేదు. బ్లైండ్ డాక్టర్ ఆర్థిక నిపుణులకి అర్థం కాలేదు సార్. నేను అందుకే స్పీచ్ చెప్తుంటే గారికి బాగా అర్థమైంది. ఇప్పుడు ఆయన చెప్తారు మొత్తం. మరలా వస్తాను సార్ నేను. బాలకోట గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు తన అద్భుతమైన పరిపాలన అందిస్తే 2019 నుంచి 24 మధ్యలో మీరు ఎందుకండి ఆ రకంగా ధర్నాలు, రాష్ట్ర రోకోలు అవన్నీ చేశారు? ప్రసాద్ గారు, శ్రీనివాస్ చౌదరి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులు రమేష్ గారికి, అలాగే జనసేన అరుణ్ గారికి కూడా నమస్కారాలు. నమస్కారం. నాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నేను కూడా నిన్న చూశానండి. ఎవరో ఫోన్ చేసి చెప్పారు నాకు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ లైవ్ వస్తుంది బాలకోట ఒకసారి చూడండి అని. నేను చాలా చూసా. దాన్ని అర్థం చేసుకోవటానికి కూడా చాలా గజిబిజి గందరగోళంగా ఉంది. నేను కూడా అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, ఏం చెప్పదలుచుకున్నాడు. ఇప్పుడు ఒక మాట అండి, నాకైతే ఒకటి అర్థమైంది సార్. ఆయన మొత్తం ప్రెస్ మీట్ చూసినాక నా 2 చేతులు 2 జేబుల్లో పెట్టుకొని ఆ రోడ్డు మీద నడుచుకుంటూ ఎటు ఒకటి పోదామని అంత ఉత్సాహం వచ్చేసింది. ఒకటే మాట అండి, ఒకటే మాట. ఈ సికీ ఒప్పందం అమెరికాతో ఆదానికి 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాని ముడుపులు ఇచ్చారన్నదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ. ఇది ఎవరు చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో చెప్పలా, తెలుగుదేశం చెప్పలా, జనసేన చెప్పలా, వైసీపీ వాళ్ళు చెప్పలా, ఏ పార్టీ చెప్పలా. అమెరికా వాడు ఒక విచారణ సంస్థ చెప్పింది. ఇందాక రమేష్ గారు అన్నట్టుగా అది FBI లేదంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్. అందులో 2021 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని గౌతమ్ అదాని వ్యక్తిగతంగా కలిశారు అనేది ఉంది. 21లో చీఫ్ మినిస్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిన్న ప్రెస్ మీట్లో నేను ₹2.49 నేను కొన్నా, చంద్రబాబు నాయుడు గారు ₹4 కొన్నాడు, నేను దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు నేను ఆదాయం చేశాను. ఇది కాదు ఆయన మాట్లాడాల్సింది. ఇప్పుడు రాష్ట్రం విప్లవ పరుగులు ఏర్పడుతుంది, విప్లవ దిశగా పరుగులు పెడుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఆ విప్లవ పరుగుల్ని ఆపుదల చేస్తుంది అని చెప్పేసానని మాట్లాడటం అంటే చాలా విచిత్రం అనిపించింది. నాకు తెలియదు మరి అసలు జనరల్గా. ప్రసాద్ గారు, మీకు విప్లవం అంటే తెలుసా? విప్లవం అనే మాటకి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మహోపాధ్యాయులు కార్ల్ మార్క్స్, లెనిన్, మావో. ఏమో సార్, మా ఊరు తెలుసు కదా, మాది మంగళగిరి. మా కమ్యూనిస్టులు ఎవరు ఉంటారు మంగళగిరిలో? విప్లవం అంటే ఏంటంటే విప్లవం అంటే ఇప్పుడు నేను చౌదరి గారిని చౌదరి గారు అని అనకూడదు, బాలకోటని బాలకోట అని అనకూడదు. ఇద్దరు సమానమైన అర్థం.
ఏదో సినిమాలో చెప్తాడు వాడు, అరే వాడి కాలికి కడియం ఉంటుంది, అరే నీ కడియం ఇవ్వరా అని చెప్పేసి అని అందరూ సమానం వేరా నీ కడియం ఇరా అంటాడు. మనమంతా విప్లవం కోసం పోరాడుతున్నంటే నాకు విప్లవం వద్దు పాడొద్దు, ముందు నాకు కడియమే కావాలి అంటాడు. విప్లవం అంటే అదొక అపూర్వమైన ఒక సమసమాజం. ఆంధ్రప్రదేశ్లో ఆడ విప్లవం వచ్చేసిందండి. విప్లవం ఆడండి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి మాటకే వస్తా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు కాదు, లేదా అసెంబ్లీలో చెప్పిన 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు నేను అప్పు చేశాను అని. 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత విప్లవం ఎట్లా వస్తుందండి? అందుకని విషయం ఏంటంటే ఈ అమెరికా నింద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి. బయటపడటానికి వైసీపీలో సజ్జలు కానీ ఇతర ఏ నాయకుడు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడిలో ఉన్న ఎవరు కూడా ఈ అంశం మీద గట్టిగా మాట్లాడుతున్న సందర్భం కూడా లేదు. ఎవరు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు. సజ్జల పేరు లేదనుకుంటా అసలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు నేను అడుగుతానండి, ఇప్పుడు లంచం ఇవ్వడానికే జగన్ కలిశానని ఆదాని చెప్పారా అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు. అలా చెప్తారండి? ఆదాని చెప్తుడా నేను జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చాను అని? ఇప్పుడు నేను ప్రసాద్ గారు, ప్రసాద్ గారు నేను మీ దగ్గర లంచం తీసుకున్నా ప్రసాద్ గారు, మీరు ఇష్టపడిపోయి నాకు ఇచ్చారు, మీరు చెప్తారా నేను బాలకోటకి ఇచ్చాను లంచం అని? ఏమండి నేను మాట్లాడుతున్నాను, ఇంకో మాట కూడా చెప్తున్నాను. వ్యాపారులు ఎందుకు వస్తారు సార్? ఆంధ్రప్రదేశ్కి ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడానికి వస్తారా ఏంటి? 1,10,000 కోట్ల రూపాయలు ఆదాయం చేసినట్టు ఆదాని అంటే వ్యాపారం. భారతదేశంలో గతంలో ఆదాని ర్యాంకు ఆర్థిక పరుల్లో వ్యాపారస్తులు 906, ఇప్పుడు ఆదాని ర్యాంకు 2. ఆదాని వ్యాపారం చేసేదే ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేట్ సెక్టార్ కాదు. ఆయన విద్యుత్ పెట్టినా, పోర్టులు పెట్టినా, స్టీల్ పెట్టినా, సిమెంట్ పెట్టినా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మోడీ గారి యొక్క చొలువుతోనే, కేంద్ర ప్రభుత్వం యొక్క చేయూతతోనే. ఆ టాటా లాగా లేదంటే మఫసలాల్ లాగా ప్రైవేట్ వ్యాపారాలు చేయడు. ఇంత ఎదుగుదల ఎలా వచ్చిందండి ఆదాని గారికి? అది ఇప్పుడు నాకు నవ్వొచ్చింది. 1,10,000 కోట్ల రూపాయలు నేను ఆంధ్రప్రదేశ్కి ఆదాయం చేస్తున్నాను, ₹2.49 చొప్పున నేను విద్యుత్ అమ్మి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. 5 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడు ఆయన నోటి వెంట నేను విప్లవం అనే మాట వినలా. ఎక్కడ విప్లవము, ఎక్కడ విప్లవ పరుగులు? మాకు అసలు రాజధాని లేదు కదా, మొన్న 5 ఏళ్ళు మాకు రాజధాని లేదు. రాజధానిలో పెంచిన కంపల్సరీగా 36 కోట్లు అయింది కూటమి ప్రభుత్వానికి. ఏం విప్లవం వచ్చింది? ఏం విప్లవం వచ్చిందంటే కట్లపాము గరిసి జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఉన్న కానిస్టేబుల్ చచ్చిపోయాడు. కట్లపాము గరిసి రాజధానిలో. అందుకని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సంథింగ్ అండి, అతను ఏంటంటే మొత్తంగా ఎప్పుడైతే ఓటమి గురయ్యాడో తర్వాత అందరూ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఇతర పార్టీలకు వెళ్ళిపోతున్నారు. కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మరి నిందా ప్రచారం జరుగుతుంది. అన్ని టీవీ ఛానళ్ళు కూడా అమెరికాలో 14,1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని పదే చెప్తుంటే ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి వచ్చాడు. మరి వాళ్ళ చెల్లెలు ఏం చెప్తుంది? ఇప్పుడు మా అన్నయ్య అమెరికా ఆదాయం దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్తుంది వాళ్ళ చెల్లెలు, విచారించమనే చెప్తుంది. ఆపోజిట్ లో ఏదో ఒకటి ఆయన చెల్లెలు చెప్తుంది, నేను చెప్పడంలా. చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు కూడా ఆయనతో డిఫర్ అయిన తర్వాత చాలా చెప్పారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకేం పంచారు? మరి ఆ చెల్లెలకి చెప్పండి మీరు సమాధానం. చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఇక్కడ సంబంధం ఆయన చెల్లెలు చెప్తుంది, అది చెప్తుంది. ప్రసాద్ గారు ఒక మాట, రమేష్ గారు షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించండి ఆదాని కేసులని చెప్పిందా లేదా? అవును సార్, చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రామ్మూర్తి నాయుడు గారు అన్నారు. ఓకే రైట్, అది ఓకే. ఇప్పుడు షర్మిలా గారు ఆ కేసు బయటకు వచ్చారు. రమేష్ గారు షర్మిలారెడ్డి గారు అన్నది చంద్రబాబు నాయుడు గారిని విచారించమని అనలా. తన అన్న చంద్రబాబు నాయుడు గారిని 100,000 సార్లు విచారించమని ఇదే షర్మిలారెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు షర్మిలారెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్ని మాటలు అన్నారో, ఎన్ని రకాలుగా విచారణ చెప్పండి. ఇప్పుడు షర్మిలారెడ్డి గారు 100 సార్లు చెప్పారు. మరి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలే?
కాదు కూడా సార్, మీరు మాట్లాడాలి కదా. ఇంకో ప్రసాద్ గారు, అలాగా ఇది మీరు రమేష్ గారు ఆయన అప్పుడు యాక్చువల్గా ఇదిగోండి కాదండి, మీరు 2 అంటే ఆయన 4 అంటాడు. నేను సూటిగా అడుగుతున్నా రమేష్ గారిని. రమేష్ గారు, షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలి. మా అన్నయ్య నాగుబాము, మా అన్నయ్య ఆదాని దగ్గర డబ్బులు నేను అదే అడుగుతున్నా. నారా రామచంద్ర నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడుతున్నావు రమేష్, మన విజ్ఞత ఉంది కొంతన్నా. వైసీపీకి మరి అది చెప్పలేదా? అది కూడా మీరు జగన్- సూటిగా చెప్పండి. ప్రసాద్ గారు, చెప్తారు సార్ ఇప్పుడు. కాదు ఇప్పుడు దానికి కూడా మీరు కాదు రమేష్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు మీరు అడిగే లాజిక్ నాకు అర్థమైంది, కానీ ఇక్కడ ఇప్పుడు సందర్భం ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ ఏంటి? నేను ఒక్క మాట చెప్తా ప్రసాద్ గారు. ఏ ఈ రోజు episode అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు, సార్ ఒక మాట ఇప్పుడు ఉంది రమేష్ గారు, agreement- నేను ఒక మాట సార్ ఒక్క నిమిషం చెప్తున్నా. రమేష్ గారు ప్లీజ్, రమేష్ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఆదాని దగ్గర 1750 కోట్ల రూపాయలు సెబీ సంబంధించి సౌర విద్యుత్ వడంబడికలో డబ్బులు చంద్రారెడ్డి గారు విను రమేష్ విను. ఒక్క నిమిషం రమేష్ గారు. వచ్చిన ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్ల రూపాయలు సౌర విద్యుత్ తమ్ముడు అడిగారు, అదే సొంత అత్తయ్య గారు నందమూరి లక్ష్మీ రమేష్ సొంత తమ్ముడే లేదు కదా, లేదా విషయం మాట్లాడుతున్నా. రమేష్ నా మాట విను, నువ్వు నాకు అది సమాధానం చెప్పండి చెప్పు. సార్, బాలగోడ గారు చెప్పండి, బాలగోడ గారు చెప్పండి. అత్తగారే కదా, రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి అత్తగారే కదా, ఆవిడ రమేష్ బతికే గారు, ఉంది. నేను ఆవిడ బతికే మాట్లాడినాక ఉంది. శ్రీనివాస్ రమయ్య, ఒక్క నిమిషం సార్ రమేష్ గారు, ఆవిడ బతికే రమేష్ గారు ఉంది. మరి మనం చంద్రబాబు నాయుడు గారు అంత డీప్ గా వద్దులేదు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం రమేష్ గారు ప్లీజ్. బాలగోడ గారు చెప్పండి. నేను మాట్లాడినాక రమేష్ గారికి గంట సేపు ఇవ్వండి. నేను ఒక్క మాట ఇస్తా మీరే మాట్లాడండి. వచ్చిన ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 1750 కోట్ల రూపాయలు విద్యుత్ ఒప్పందాలలో సౌర ఒప్పందాల్లో ఆదాని దగ్గర తీసుకున్నాడు అనేది మాట. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గంట సేపు కూడా ఈ మాటకు సమాధానం చెప్పాల. ఇప్పుడు నేను రమేష్ గారిని కూడా అడుగుతుంది ఏంటంటే, తన చెల్లెలు షర్మిలారెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి విచారణ అడుగుతుందంటే ఏం రామ్మూర్తి నాయుడు గారి దగ్గర పోతున్నాడు. ఇప్పుడు నేను అడిగేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి నేను అడిగేది ఏంటి, ఆ అంటుంది. మాట చెప్పండి, రేపు ఆ పొద్దున్న మాట చెప్పండి. అదే అదే అంతే అంతవరకు కన్ఫర్మ్ అవ్వాలి. మా జగన్ దేవుడు అంటది, మా జగన్ దేవుడు అని చెప్పండి. చెప్తుంది. ఆ అదే పోనీ చెల్లి. జగన్- అదే పార్టీ ఇదే పార్టీలో వస్తుంది. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాడు నిన్న గంట సేపు మాట్లాడి. ఎందుకు చెప్పలా? నేను విలేకరులు తీసుకోలేదు అంటే అన్నాడా? డైరెక్ట్ గానే చెప్పాడు. అసలు ఆ మాట ఎత్తలేదు. ఇన్ఫర్మేషన్ అసలు ఆ మాట వెళ్తుంది ఎత్తలేదండి. అని చెప్పి. ఇంకో మాట మాట చెప్తా ఎత్తలేదు. ప్రసాద్ గారు, అమెరికా ఎత్తలేదు. అధ్యక్షుడు ట్రంప్ బైడెన్ కాదు, ఆయన మర్చిపోయాడు. ఎవరో అమెరికా ఇదేనేమి అధ్యక్షుడు మీరు ట్రంప్ మర్చిపోయారు. బైడెన్ కాదు. శ్రీనివాస్ ఇప్పుడు గారు ట్రంప్ కూడా లేండి, అప్పుడు అది జరిగినప్పుడు బైడెన్ సార్, అది జరిగినప్పుడు బైడెన్ లేండి. ఆయన ఇంకా ఇవ్వాలన్నాడండి. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయలేదు సార్. ప్రెసిడెంట్ కూడా బైడెనే, అమెరికా అధ్యక్షుడు. ప్రెసిడెంట్ కూడా బైడెనే, అది వేరే. ఇంకో నెల ఎంతో ప్రసాద్ టైం గారు, ఉన్నట్టుంది. ప్రసాద్ గారు పిల్లి సార్. పాలు తాగలేదన్నా, పిల్లి పాలు తాగలేదన్నా, పులి లేడిని తినలేదన్నా ఎంత అవాస్తవమో, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకోలేదనేది కూడా అది ఎంత వాస్తవమో ఇది అంత వాస్తవం అండి. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు సంస్థలు తెలుస్తలేదు సార్, అది దర్యాప్తు జగన్మోహన్ సంస్థలు రెడ్డి తెలిసి గారు బాల్కోట గారు, డబ్బులు నిందలు బాల్కోట వేసేసి గారు, కదా మీరు ఇంకా స్టిల్ అది ఎలిగేషన్, నాట్ ఎట్ ప్రూవ్డ్. గతంలో ఎవరు? CBI ఎన్ని కేసులు అది ఎలిగేషన్ ఇంకా. కేసులు పెట్టించారు. ఏమండి? మీ సార్, చంద్రబాబు అమెరికన్ నాయుడు గారు గవర్నమెంట్ ఒక్క చంద్రబాబు నిమిషం రమేష్ గారు ప్లీజ్, నాయుడు మన క్రాస్ టాక్ ఉంటే అర్థం కాదు, పబ్లిక్ అర్థం కాదు, కన్ఫ్యూజ్ చంద్రబాబు అవుతారు. నాయుడు తీసేయండి సార్. రమేష్ గారు నాకే చెప్పండి, మీకు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్న తర్వాత ఈ అమెరికా నేను కేసులు మీకే లెక్క? చెప్తున్నా, నేను మీకే లెక్క చెప్తున్నా. మీకు ఏమైందండి సిబిఐ కేసు? కేసెస్ కానీ ఈడీ కేసెస్ కానీ పెట్టి ఈ రోజుకి ఒక్కడు ప్రూవ్ చేయలేకపోయారు మీరు. ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడు గారి మీద లేవా? అసలు విచారణ పోతే కేసు, అమరావతి కేసు, సరే పని చేయండి కాదు సార్, బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి చెప్పండి, త్వరగా ప్రూవ్ అయిపోద్ది. మీరు విచారణ పోతే కదా చంద్రబాబు గారి మీద కేసు కొట్టాడు, మానేశారు, లేదు ఇప్పుడు. కోర్టులో కేసులు ఉన్నాయి చూడండి. కోర్టులో ఉన్నాయి కదా కేసులు, దయచేసి ఆగండి ఒక నిమిషం, మనం డివియేట్ అవుతున్నాం. బాలకోట గారు, బాలకోట గారు, ప్రసాద్ గారు నా మీద ఆరోపణ వస్తే నేను ప్రూవ్ చేసుకోవాలా, కోర్టులు ప్రూవ్ చేయాలా? నేను కదా కోర్టుకి మేము హాజరైపోయి ప్రూవ్ చేసుకుంటాం. నా మీద ఆరోపణ మేము చేయండి. చెప్పాం, మేము చేయలేదని. ఒక్క మేము నిమిషం చేయలేదని సార్. చెప్పాం. సరే ఒక ఒక్క నిమిషం నిమిషం బాలకోట గారు, 11 సంవత్సరాలు బాలకోట వాయిదా గారు, వేయకుండా బాలకోట గారు 350 పిటిషన్లు ప్లీజ్ ఒక నిమిషం దయచేసి ఆగండి, మనం ఎటో వెళ్ళిపోతున్నాం, మరలా రొటీన్కి వెళ్ళిపోతున్నాం. ఒక్క నిమిషం ఆగండి బాలకోట గారు, ఒక్క నిమిషం మరలా వస్తాను నేను, మీరు దయచేసి ఎక్కడికి వెళ్ళిపోమాకండి. బాలకోట గారు ప్లీజ్. రమేష్ గారు, ప్రసాద్ గారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక నిమిషం సార్, ఒక నిమిషం నన్ను క్వశ్చన్ అడగనివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 నేను తక్కువకే తీసుకొచ్చానన్నారు, మంచిదే, బాగానే ఉంది, దానివల్ల ఇంత ఆదాయం సేవ్ చేశాను అంటున్నారు, రైట్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ విధంగా ఇంత కరెంట్ బిల్ ఇంత ఉండేది, ఆయన ₹5.49 ఎంతో చేంజ్ అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన తీసుకున్నారు అన్నారు, ఓకే, అది కూడా బాగానే ఉంది. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు కరెంట్ బిల్ పెంచారు ప్రజలపైన,
అలాగే మీ హయాంలో ఎన్నిసార్లు కరెంటు ధరలు పెంచారు? ఎందుకు పెంచాల్సి చంద్రబాబు వచ్చింది? నాయుడు గారి తక్కువ హయాంలో కొన్నప్పుడు 9 సార్లు కరెంటు బిల్లులు పెంచారండి. ఆ రోజు కూడా ధర్నాలు చేయడం జరిగింది, అన్ని చేయడం జరిగింది. లేదండి 5 ఏళ్ళు ఒక్కసారి కూడా చేయలే. ఆ మాటల సార్ ట్రూ ఆఫ్ చార్జెస్ తెలివిగా ఇక్కడ అదే లేదు లేదు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా పెంచలేదు. మీరు ఏమండి ఇప్పుడు నేను మీకు ఇస్తాను. నెక్స్ట్ ఆయన చెప్పలేమండి, అసలు ఆయన మొత్తం ఒకసారి చెప్తే. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కూడా ట్రూ ఆఫ్ చార్జెస్ అనే పెంచారు, ఈ రోజున కూడా అలాగే పెంచుతున్నారు. ఎవరో కూడా ఇక్కడ కరెంటు బిల్లులు డైరెక్ట్ గా పెంచుతుంది కొన్నిసార్లే, కానీ ట్రూ ఆఫ్ చార్జెస్ పేరుతోటో ఎనర్జీ చార్జెస్ పేరుతోటో లేకపోతే ఇంకా ఇతర పేర్లతోటో వీటిని పెంచుతున్నారు తప్ప డైరెక్ట్ గా కరెంట్ బిల్స్ పెంచుతుంది తక్కువ సార్లే. ఎవరు చేసినా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు, కానీ మేము చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారే చేశారని చెప్పడం తప్పు అనేది నేను చెప్తున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రసాద్ గారు, రమేష్ అన్న ఆంధ్రప్రదేశ్ లో పడ్డ ఒక విప్లవ అడుగు చెప్పవా నాకు, ఒక విప్లవ అడుగు ఏందన్నా? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విప్లవం గురించి మీకు అర్థం కాలేదంటే పెద్దవాళ్ళు, మరి నేనేం చెప్పాలో నాకు తెలియట్లా. మీరు కామ్రేడ్ విప్లవాల గురించే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని పెట్టి స్కూళ్లలో చదువుల విప్లవం తీసుకొచ్చారు, డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ రకమైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప కమ్యూనిస్ట్ విప్లవాలు కామ్రేడ్ విప్లవాల గురించి చెప్పలేదన్నా. విప్లవాత్మకమైన నిర్ణయాలు. ఒక నిమిషం, మనకి డివియేట్ అయిపోతున్నాం కానీ రమేష్ గారు, ఓకే రైట్, ఇది కూడా మీరు చెప్పిన దానికి వద్దాం. ఒక నిమిషం నన్ను ఇంకొక క్వశ్చన్ ఉంది అడగను, దానికి కూడా ఆన్సర్ మీరే చేద్దరు. కానీ ఇప్పుడు సాధారణంగా 2014 నుంచి 19 మధ్యలో 5 రూపాయలు చేంజ్ ఉంది కదండి. 2019 నుంచి 24 మధ్యలో 2.5కి వచ్చేసింది కదా. అంటే మీకు ఆ 5 years స్పాన్ ఆఫ్ టైంలో కరెంట్ మనకి తక్కువకి దొరికింది అనే దాని వల్లనే కదా ఈయన అగ్రిమెంట్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి. నెక్స్ట్, ఇప్పుడు 5 సంవత్సరాల గ్యాప్లోనే అంత ధర తేడా వచ్చినప్పుడు 25 ఏళ్లలో ఎంత తేడా వస్తుంది? మరి 25 ఏళ్ళకి ఎలా చేసుకుంటారు? ఇక్కడ అదే చెప్తా క్లియర్ గా, మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఏంటంటే ₹5.49 అప్పుడు ISTS ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేవి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న దాంట్లో అవి లేవండి. అదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు కాబట్టి మనం 25 ఏళ్లలో కూడా ఇంకా అవన్నీ కూడా చాలా తగ్గుతాయి కాబట్టి, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తగ్గినాయి కాబట్టి అవి లేకుండా మేము సప్లై చేస్తామన్నారు కాబట్టి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ప్రసాద్ గారు సోలార్ ఎనర్జీ మీద రావట్లా, సోలార్ ఎనర్జీ మీదే మొత్తం టోటల్ స్టేట్ అంతా రన్ అవట్లా. అగ్రిమెంట్ చేసుకుంది 7000 megawatts కే. అవును, ఇప్పుడు సోలార్ ఎనర్జీ మీద ఈ రాష్ట్రం అంతా రన్ అవుట్లా. చాలా సోలార్ ఎనర్జీ అయినా కానీ రెడ్యూస్ అవుతుంది కదా టారిఫ్ అనేది. ఫ్యూచర్ లో మీరు 25 years కి ఇప్పుడు చార్జెస్ విల్ బి అప్లికబుల్, ఇట్స్ డైనమిక్ అని పెట్టొచ్చు కదా. అది డైనమిక్ ఎందుకు బెటర్ మరి? ఇప్పుడు అది స్టేట్ గవర్నమెంట్స్ తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు ఏపీఆర్సీ అనేది అది గురించి నేను గవర్నమెంట్, ప్రసాద్ గారు నేను అదే చెప్తున్నా, గవర్నమెంట్ చేతుల్లో ఈ టారిఫ్స్ ఉండకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారే వీటన్నిటిని డైనమిక్ చేస్తామని చెప్పి 96లోనే అసలు పవర్ సెక్టర్ డివైడ్ చేసి డిస్కమ్స్ కింద వీటి కింద డివైడ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఏపీఈఆర్సీని మళ్ళీ దాని ప్రకారం టారిఫ్స్ రెగ్యులేట్ చేస్తామని చెప్పి ఏపీఈఆర్సీ మీద పెట్టారు తప్ప ఎక్కడా స్టేట్ గవర్నమెంట్ అనేది టారిఫ్స్ ని డిసైడ్ చెయ్యదు. ఇది క్లియర్ గా మరి అందరికీ తెలుసో తెలీదో తెలుసుకోవాలి. ఏపీఆర్సీనే రికమెండ్ చేస్తుంది. రికమెండ్ చేసిన ప్రసాద్ గారు మీరు టారిఫ్ లో పోతే అర్థం కాదు కానీ ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఈ మాట సమాధానం చెప్పమని రమేష్ గారిని. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట చెప్తున్నా, ఆదాని గారు నన్ను చాలా సార్లు కలిశారు, దానికి దీనికి సెకీకి సంబంధం ఏమిటి అని అన్నారు. ఎందుకు కలిశారు చెప్పండి? అవునండి, సోలార్ ఎనర్జీ ఒకటే లేదు, గ్రీన్ ఎనర్జీ ఒకటే కాదు, ఆయనకి బోర్డర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రీజన్ ఏంటి అని అంటున్నారు అంతే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబట్టి
అదొకటేనా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబట్టి ఇక్కడ పర్సనల్ గా భేటీలు ఉండవు, ఏదైనా ఉంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలే ఉంటాయి. ఒక పారిశ్రామికవేత్త రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిస్తే కనీసం ముఖ్యమంత్రి బయట ప్రెస్ మీట్ విడుదల చేయాలి కదా. సరే అది సరే, 5 రోజులు సమయం ఎందుకు పట్టిందండి రమేష్ గారు ఇది స్పందనకి? 5 రోజులు 6 రోజులు స్క్రిప్ట్ రాసుకోవాలి కదా సార్. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అవునులే మీ చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఉన్న పరిస్థితులు అందరూ రాసేస్తున్నారు కదా శ్రీనివాస్ చౌదరి గారు. చెప్పండి రమేష్ గారు, చెప్పండి నాకు ఆన్సర్ చెప్పండి. చౌదరి గారు ఒక్క నిమిషం ఆన్సర్. చౌదరి గారు ఒక్క నిమిషం. చౌదరి గారు ఒక్క నిమిషం. 2014-19 కరెంట్ బిల్ తీసుకోండి, నేను మాట్లాడేటప్పుడు 19-20 కరెంట్ బిల్ తీసుకోండి. ప్లీజ్ అదే ఆపుతున్నా సార్. ఒక్క నిమిషం చౌదరి గారు ఒక్క నిమిషం చెప్పండి. రమేష్ గారు చెప్పండి. శ్రీనివాస్ అన్న తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే జనసేన వాళ్ళు కానీ బాలకోటయ్య గారు కానీ లేకపోతే రకరకాల వ్యక్తులు ఎవరైతే డిబేట్స్ లో పాల్గొంటున్నారో వాళ్ళందరూ చాలా తెలివిగా మా ప్రభుత్వం ఇది చేస్తుంది, మా ప్రభుత్వం అలా చేసింది, మా ప్రభుత్వం అలా చేసింది, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు, ఇవన్నీ చెప్తున్నారు. ఎన్నాడు కూడా శ్రీనివాస్ అన్న చాలా చెప్పడం జరిగింది. కానీ సూపర్ 6 లో ఒక పావు వంతు మాత్రమే చేసిన దాని గురించి మాత్రం ఆయన మాట్లాడరు. సూపర్ 6 ఏం చెప్పారండి సరే సార్, నేను అడిగింది ఎక్కువ సమయం లేదు దయచేసి ప్లీజ్. 5 రోజులు 6 రోజులు సమయం ఎందుకు తీసుకున్నారు? 5-6 రోజులు సమయం ఎందుకు తీసుకున్నారు? ప్రసాద్ గారు ఒక నిమిషం, వీళ్ళ యొక్క తెలివితేటలు ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, వీళ్ళు ఏమీ చేయకపోయినా చేసామని చెప్పి ఏవేవో చెప్పి చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప హామీలను నెరవేర్చడానికి కానీ సూపర్ 6 లో ఒక్క హామీని కూడా వీళ్ళు నెరవేర్చలేదు. సూపర్ 6 గురించి నేను అడుగుతా, ఒక్క నిమిషం సార్. సూపర్ 6 గురించి నేను అడుగుతా ప్లీజ్. మనం ఏంటంటే వెళ్ళిపోతున్నాం, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఒక్క నిమిషం సార్, 6 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం రమేష్ గారు. నేను సబ్జెక్ట్ కన్ఫైన్ మాట్లాడాను సార్. ఒక్క నిమిషం, 6 రోజులు సమయం తీసుకుని ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆన్ ద స్పాట్ ఎప్పుడైతే డెలిగేషన్ వచ్చిందో అప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? అవును సార్, ఆయన ఇక్కడ లేరు, బెంగళూరులో ఉన్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టకుండా ఆయన ఎక్కడన్నా తప్పించుకుంటే దానికి ఇబ్బంది. ప్రెస్ మీట్ జరిగిన వాస్తవాలు మరి ఈ ₹1,00,000 ఆదాయం గురించి, ఈ ₹1,00,000 ఆదాయం నేను ఇంత సేవ్ చేశాను ఎన్నికలకు ముందు ఏ రోజు కూడా ఎందుకని చెప్పుకోలేకపోయారు సార్? ఇప్పుడు మా ప్రభుత్వంలో వచ్చిన అసలైన ఇబ్బంది అదే, ఏది చేసినా ప్రభుత్వం నుంచి చెప్పుకోలేదు కాబట్టి ఈ రోజు పరిస్థితి. అసలు అప్పుడు అది బయటపడలేదు కాబట్టి ఆ విషయం ప్రస్తావించారు. చేసిన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు చేయలేదండి. అటువంటి కార్యక్రమాలు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడూ కూడా ప్రజల్ని నేను నమ్మాననే ఉద్దేశంతో, నేను మంచి చేస్తే ఓటేస్తారనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప వేరే ఉద్దేశంతో ఆయన లేరు. కాబట్టి ఇటు తెలుగుదేశం పార్టీ లాగా ఇప్పుడు చూడండి, 6 హామీలు ఇస్తే 6 హామీల గురించి వీళ్ళు మాట్లాడరు, ఏ చేసామని చెప్తారు. ఇలాంటి ప్రచారాలు మాకు చేత కాలేదు. ఎవరికైనా సరే సార్, నేను మంచి చేశాను అనుకోండి, కాదు రమేష్ గారు, నేను మంచి చేశాను అనుకోండి, చెప్పాలి నేను మంచి చేశానని, నేను మంచి చేసినట్టుగా ఇంట్లో చెప్పాలి, నేను చెప్పుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నాకు శాలువా కప్పండి, నాకు అవార్డు ఇవ్వండి అని అన్నారు. అట్లా ఎట్లా చెప్పుకుంటారు? ప్రసాద్ గారు అని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి ఆయన చెప్తున్నారండి. రమేష్ గారు కాదు సార్, మీరు వెళ్ళి మీ ఊర్లో ఎవరి దగ్గరైనా నేను మీకు మంచి చేశాను, నాకు శాలువా కప్పండి, నాకు అవార్డు ఇవ్వండి అని అడుగుతారా? ఊర్లో ఇండివిజువల్ చేసిన మంచికి స్టేట్ టోటల్ మీరు ఒక రోడ్ వేపించారు సార్, మీ ఊర్లో మీరు రోడ్ వేపించారు. ఇప్పుడు ప్రజలు అవును సార్ మీరు రోడ్ వేపించారు సార్, మీరు ఒక రోడ్ వేపిస్తే కృతజ్ఞతగా వాళ్లే పిలిచి రమేష్ గారు మీరు రోడ్ వేపించారు రండి అని మీకు శాలువా కప్పి బొకే ఇచ్చి అవార్డు ఇస్తారు. అంతేగాని మీరు వెళ్ళి ఏంది నేను రోడ్ వేపించాను నాకు ఇంకా శాలువా వేయలేదు ఏంటి అని అడుగుతారంటే. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి చెప్పారండి ఆ మాట. అంటే నా ఉద్దేశం ఏం లేదు సార్, ఆ మాట అనుకుంటే కొంచెం హుందాగా ఉండేదేమో నా ఉద్దేశం చెప్పాడు. కాదు సార్ రమేష్ గారు ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను వేరేలా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనకుండా ఉంటే కొంచెం హుందాగా ఉండేదేమో నా ఫీలింగ్, అంతే. అది మీ ఇష్టం. ఇంకా ఇప్పుడు బాలకోట గారు తొందరపడుతున్నారండి, చెప్పండి. ప్రసాద్ గారు నాది 2 మాటలండి. ఒకటే మీకు, ఇంకోటే రమేష్ గారికి. మీకు మాట అడుగుతున్నా ప్రసాద్ గారు, సార్ సమన్యాయం పాటించండి సార్. 11 వచ్చిన వాళ్ళకేమో 124 సీట్లు వచ్చేట్టు టైం ఇచ్చి 134 వచ్చిన వాళ్ళు శ్రీనివాస్ గారిని అక్కడ కూర్చోబెట్టి లేదు ఇక్కడ సమాధానాలు మీరు నేను సీట్లు బట్టి ఇవ్వనండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి పక్షపాతిని, నేను జగన్మోహన్ రెడ్డి గారికే వెయిట్ ఇస్తా.
వైసీపీ వాళ్ళకే ఎక్కువ వాయిస్ ఇస్తా. ఓకేనా? లేదు కదా సార్, Satisfy అయిపోయింది కదా సార్, ఆ పార్టీ లేదు కదండి, 11 ఆయన వచ్చింది. మీరు ఆ మాట అనమాగండి సార్, అట్లా అనమాగండి, తప్పది. సరే, అలా 23 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం దయచేసి ఆయన రాయబడి అరుణ గారు, అరుణ గారు సమన్వయం ఉండదు. కాదు కాదు, నా మాట చెప్పిన రమేష్ గారిని అడుగుతున్నాను. రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏమీ చేయలేదనే మాట నేను అనలేదు. ఆయన చాలా చేశాడు. రాజధాని అమరావతి లేకుండా చేశాడు, పోలవరం కట్టకుండా చేశాడు, మా డాక్టర్ సుధాకర్ లాంటి దళితుల్ని హత్యలు చేశాడు, మానభంగాలు చేయించాడు, అడవిని పెంచాడు. చేయించాడంటే కరెక్ట్ కాదు సార్, జరిగినాయి అంతే, దురదృష్టకరంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఆపాదిస్తారు? కాకపోతే లా అండ్ ఆర్డర్ మీద మీరు విమర్శించండి, అప్పుడు హోమ్ మినిస్టర్ గారి పైన చర్యలు తీసుకోలేదనండి, అది ఓకే. కాదు 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 రమేష్ గారు, మళ్ళీ మనం రెడ్డి వెళ్ళిపోతున్నాం. అరుణ గారు, పరిపాలన అప్పులైన సొప్పులైని అన్నీ ఏమీ లేదు, ఒక్క నిమిషం, అది ప్రజలు గుర్తించారు, మనం చెప్పినా చెప్పకపోయినా. అరుణ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు ప్లీజ్. మీకు నేను ఇలా ముగ్గురికి ఎంత సమయం ఇస్తున్నా, మీ ఒక్కరికి అంత ఇస్తున్నాను, నీకు అది కూడా కాకుండా మీరు కొంచెం అప్పు తీసుకెళ్ళిపోతున్నట్టు సమయం లాగేస్తున్నారు. ప్లీజ్ అరుణ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. సార్ ఇది సామెత ఉండిద్ది, అప్ప ఆరాటమే తప్ప బావ పోరాటం లేదని. ఇక్కడ రమేష్ అన్న ఆరాటమే తప్ప జగన్మోహన్ రెడ్డి పోరాటం ఏమీ లేదు. ఆయన నిన్న అపీరియన్స్ చూసినా, ఆయన మాటలు చూసినా సరే పూర్తిగా ఆయన పార్టీని నిలబెట్టుకోగలడన్న నమ్మకం ఆయనకు కూడా లేదన్న విషయం మనకు క్లారిటీ వచ్చింది. ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాడో, ఆయన యొక్క కన్క్లూజన్ ఏమి ఇచ్చాడో కూడా ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ తో నిన్న ప్రెస్ మీట్ ముగిసింది. అంటే ప్రెస్ మీట్ ఫస్ట్ టైం చూసింది జగన్మోహన్ రెడ్డిది నేను. అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఈ టీవీ డిబేట్లు డిఫెండ్ చేయడానికి వీళ్ళు పడుతున్నట్టు ఆరాటం చూస్తుంటే నిజంగానే ఇట్లాంటి కార్యకర్తలు మాకు కూడా ఉండాలని చెప్పేసి ముచ్చటైతే వేస్తుంది నాకైతే 100%. జమిలీ వచ్చింది, జగన్ వస్తాడని చెప్పేసి ఒక అపోహలో వీళ్ళంతా నమ్మి పనిచేస్తున్నారు. కానీ చేసినటువంటి ఏ అవినీతి నుంచి తప్పించుకునే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, ఆయన ప్రభుత్వంలో ఆయనతో పాటు కొలాబరేట్ చేసిన వాళ్ళకి కానివ్వండి ఎవరికి అవకాశం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టప్రకారం శిక్షించబడే వాళ్లే. ఇప్పుడు దారుణం ఏంటి అంటే ఏపీ అయిపోయింది, ఇండియా అయిపోయింది, ఏకంగా అసలు ఇంటర్నేషనల్ క్రైమ్ కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. మేమేదన్నా ఇక్కడ ఏదైనా లాబింగ్లు చేసుకొని ఇన్ని సంవత్సరాలు కేసులు కోర్టులకు హాజరవకుండా ఎలాగా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడో అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఏపీలో ఉన్నటువంటి కేసుల మీద జరిగినా, బట్ ఫారిన్ కంట్రీస్ నుంచి అట్లాంటి అవకాశం దొరక్కపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ కేసుకు సంబంధించి అంతే క్లియర్ గా అంటే ఫారిన్ చట్టాలు అలా అంత కఠినంగా ఉంటాయి కాబట్టి ఈ కేసు గనక నిజంగానే 0.5% ఇందులో భాగస్వామిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న మొత్తం 1750 కోట్ల రూపాయలకి ఆయనే కాకుండా కనీసం 100 కోట్ల రూపాయలకి ఆయన భాగస్వామి ఉన్నా సరే శిక్షకు అర్హుడవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఫారిన్ జైలు రుచి చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఈయనకి. ఈ లోపు వీళ్ళు అనవసరమైన ఆరాటాలకు వెళ్లి గొంతు నొప్పి తెచ్చుకోవద్దని చెప్పేసి అయితే నేను వైసీపీ వాళ్ళకి చిన్న సలహా ఇస్తున్నాను సార్. అంతే, ఎందుకు బలేవాళ్ళే వాళ్ళు పోరాటాలు చేయాలి కదా వాళ్ళ పార్టీ నుంచి. పాపం రాయపేట అరుణ్ గారు, లేకపోతే మా శ్రీనివాస్ అన్న, బాలకోట గారు ఇలాంటి నాటకాలన్నీ అంటున్నారేమో. మీరు చెప్తున్నట్టుగా వాళ్ళు ఒక ట్రాన్స్ లో ఉన్నారనుకోండి, లెట్ దెమ్. అదే అండి, వీళ్ళ కళలన్నీ కళలు అయిపోతాయి, అసలు ఏముండదండి. అయితే మీకే మంచిది కదా. మీరు కాదు సార్, మీరు సింహం కాబట్టి జూలు వదిలొచ్చు అప్పుడే. నేను కదిపినట్టుండు చౌదరి గారు చెప్పండి సార్. ఇప్పుడు కట్లు కాలిస్తే బొగ్గులు వస్తాయి సార్, ఎంటుకలు కాలిస్తే బొగ్గులు రావు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పిన ప్రెస్ మీట్లలో అవి తూచి అయిపోయినాయి. ఆయన నన్ను సార్వలతో కప్పండి, అమ్మమ్మలు ఇవ్వండి, ఎందుకు ఇస్తారు సార్? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 మంది ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయకుండా మొత్తం అప్పలంగా దోసేసిన జగన్మోహన్ రెడ్డి గారిని తీసి పక్కన పెట్టారు. నాకు వద్దు బాబు నీ పరిపాలన. మళ్ళా జనంలోకి వచ్చి మాట్లాడుతుంటే నేను స్టేట్గా మాట్లాడుతున్నా. శాసనసభ నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది, రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశావు, ఒక పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక పక్ష నాయకుడి నువ్వు. ఇదే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం దేవాలయంగా భావిస్తేనే శాసనసభలో కూర్చొని వేయచ్చు కదా. ఆ పొద్దు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు సమాధానం చెప్పకపోతే నీకే కదా క్రెడిబిలిటీ, నువ్వే కదా గెలుస్తావు. నువ్వెందుకు బయటకు వచ్చి నానాయాగి చేస్తున్నావు? అసలు అర్థంగా ప్రెస్ రిపోర్ట్లు అడగని కూడా ఆయన కావాల్సిన ప్రెస్ రిపోర్ట్లు మాత్రం పెంచుకొని వాళ్ళకి ఓదమ్మడమని నేను చెప్పాడు. దానివల్ల అసలు కుట్రలు చేసేయన్ని మీరే. రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్ చేశారు, అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్ చేశారు, వాళ్ళని చేసి మీరు అసెంబ్లీకి రండి చెప్పారు. అమ్మాయినా అడగంటే పడదు. అధ్యక్ష అయ్యన్న పాత్ర గారు, అయ్యన్న అధ్యక్ష మాకు అవకాశం అడగనండి, ఒక్క నిమిషం అధ్యక్ష నాకు అవకాశం అని చెప్పి అమ్మాయిని అడగని పెట్టదు కదా. ఏం అధ్యక్ష అంటే మీ ఈగో ప్రాబ్లం వస్తుందా? చెప్పండి, అడగండి. అడిగితే కదా సార్ మీరు అవకాశం దానికి. అడగని మీరు చూడండి
బదిలేక రాకున్నా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి బంపర్ ఆఫర్ సార్. ఆయన గనక ఆయన నియోజకవర్గానికి ప్రతినిధిగా అసెంబ్లీలో గనక అడుగు పెడితే చాలు, ఇంకేం వద్దు. స్వయాన రఘురామకృష్ణరాజు గారే శాలువా కప్పి సన్మానం చేస్తాడు. దానికి మాది హామీ. ఆయన అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి. మీరు ప్రతిపక్ష హోదా మీద మీకు ఇచ్చిన లెటర్ మీద అసలు సమాధానం చెప్పండి అమ్మా. శ్రీనివాస్ అన్న గాని మేము మిమ్మల్ని ప్రతిపక్ష నాయకులుగా రమ్మనట్లా, పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యులుగా రమ్మంటున్నాం. శాసనసభ్యుడిగా రమ్మంటున్నాం సార్. మీరు ప్రతిపక్ష హోదా సమస్య లేదు, ఎవరైనా ఇచ్చే ప్రసక్తి లేదన్నట్టు మేమెవరు మన ముగ్గురు మాట్లాడటంలే. మా టైం ఆయన తీసుకుంటున్నాడు, మీ టైం ఆయన తీసుకుంటున్నాడు. సోలోగా రమేష్ అందులోకి ఏకపాత్రనాభి అదే పూర్తి స్థాయిలో ఏకపాత్రనాభి ఆయన చాలా పూర్తిగా ఆయన చేసాడు. మమ్మల్ని మాట్లాడిస్తే కదా సౌమ్యుడు రమేష్ రమేష్ సౌమ్యుడు బూతు పదాలు మాట్లాడే అలవాట్లేదు. పార్టీ కోసం మాట్లాడతారు ఆయన. అందుకే నేను మొదటి నుంచి ఆయన అభినందిస్తా. నాకు తెలిసి జగన్మోహన్ గారు ఆయన సలహాదారు పెట్టుకోమని రికమెండ్ చేశాను నేను. అది కూడా చెప్పా. అప్పుడు నేను ఒకటే మాట రికమెండ్ చేస్తే అసలు అవడండి, మీరు బలవాళ్ళలాగా ఉంటారు. మీరు రికమెండ్ చేస్తే ఎట్ట అవుద్ది? నేను ఏం చేయలేదు దానికి ఎంతకన్నా. ఇప్పుడు మళ్ళీ సామాజిక వర్గం కూడా ఉంటే మళ్ళీ లేనిపోయినాయి వస్తాయి. అంటే మా సిస్టర్ కూడా ప్రోగ్రామ్ సన్మానం చేస్తాను. మీరు చేయరండి అంటే నేను చెప్పింది వస్తే చేయలేదు. కాబట్టి ఒకటే మాట సార్, రెండు విషయాలు. జగన్మోహన్ గారు తప్పు చేశాడు కాబట్టి తడుకుంటున్నాడు, చాలా క్లియర్ గా ఉంది. అమెరికా లా సిస్టమ్ చాలా పవర్ఫుల్. తొందరలో విజువల్స్ అన్ని వస్తాయి, ఆధారాలు వస్తాయి. కాపాడుకోవడం జగన్మోహన్ వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు జనంలోకి వెళ్ళి ఏదైనా తప్పు చేయాలని చెప్పుకోవడానికి, వాళ్ళని అండగా పెట్టుకోవడానికి, కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసిన ప్రెస్ మీట్ కాస్త పేలవైంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం సంప్రదించి న్యాయ నిపుణుల సలహా మేరకు ఏ విధంగా కేసులు నమోదు చేయాలో బాబు గారు వెళ్తున్నారు. దీంట్లో ఖచ్చితంగా విద్యుత్ శాఖ అన్యాయాలపైన తెలుగుదేశం పార్టీ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిగా నష్టపోయారు. కొన్ని వందల లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్థిక నేరంలో చాలా తీవ్రమైన అంశాలు సార్ ఇవన్నీ. కాబట్టి ఇక్కడ క్షమించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ డబ్బులు ఏ విధంగా చేతులు మారాయి, ఏ రకంగా నష్టం వస్తుందని పైన ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనిపైన జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా కూడా జనం ఇమే పరిస్థితి లేదు, ఇనే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అర్థం చేసుకుని శాసనసభకు రమ్మని చెప్పని కోరుతున్నాం. రెండు ఖచ్చితంగా దీని మీద జరిగి ఎంక్వైరీలో ఎవరైతే దోషులు చేస్తారో వాళ్ళు కఠినంగా శిక్షిస్తామని కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున పూర్తిగా హామీ ఇస్తున్నాం సార్. రైట్ సార్. బాలకోట గారు. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇంకా ఇతర కేసులు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ అమెరికా కేసు ఏమవుతుందో నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో ఒక వార్తా ఛానల్లో లేదంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ సంస్థలో వచ్చిన ఒక అంశాన్ని పత్రికలు రాసినాయి. ఆ పత్రికల్ని బెదిరిస్తున్నాడు. ఆయన ఒక పత్రికాధిపతి అయ్యుండి 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తానంటే ఒక పత్రికాధిపతి పత్రికను బెదిరించడమే కదండి. ఆ లెక్కకే వస్తే వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతికి కత్తిచ్చి మరి మీ పేపర్లో రాశారు కదా. మరి ఎవరు పరువు నష్టం దావా వేయలేదుగా చంద్రబాబు నాయుడు గారు. అంటే పత్రికాధిపతి అయ్యుండి ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తే వందల ఫోటోలు వేశారండి. చంద్రబాబు నా మాట చెప్తున్నా, నారాసుల రక్త చరిత్రని మీరు రాస్తే చంద్రబాబు నాయుడు గారు సాక్షి పేపర్ మీద పరువు నష్టం వేశాడా? మీ రోజున పత్రికలో వచ్చే వార్తలో చర్చలు జరుగుతుంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయని 100 కోట్లు వేస్తా, 200 కోట్లు పరువు నష్టం వేస్తానంటే ప్రజాస్వామ్యంలో ఎవడ మాట్లాడకూడదా? ఆయన ఒక పత్రికాధిపతికే కదా. నీకు సమాధానం చెప్పు. గంట కాబట్టి 2 గంటలు పెట్టు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయకోకుండా ఎలా ఉంటారు? అమెరికా వాళ్ళు వచ్చి ఎత్తుకుపోరో ఓడికి తెలుసు. అక్కడ అమెరికాలో వచ్చిన ప్రకంపన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. ఆదాని గారు డబ్బులు ఇచ్చారని నింద వచ్చింది, ఆరోపణ వచ్చింది. దాన్ని మీరు సమాధానం చెప్పాలి తప్ప పత్రికలను భయపెట్టి మాట మాట్లాడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే మీడియాని భయపెట్టి ఎంతకాలం అంటున్నా పత్రికలు ఇవ్వా? చెప్పండి. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు భయపెడుతున్నారు అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. సాక్షి పేపర్ లో స్నాక్స్ విషయం మీద వచ్చినప్పుడు లోకేష్ గారు సాక్షి పేపర్ మీద డిఫర్మేషన్ కేసు వేశారు. మీకు తెలుసో తెలీదో? మరి సాక్షి పేపర్ భయపెడదామని లోకేష్ గారు ఆ కేసు వేశారా? ఈ వచ్చిన వార్త అమెరికా నుంచి వచ్చిందండి. ఇప్పుడు ఆరోపణ మీరు క్వశ్చన్ చేశారు. పత్రికల్ని భయపెడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారని చెప్పి
లోకేష్ జగన్మోహన్ గారు రెడ్డి సాక్షి గారిని- పేపర్ని భయపెడతానికి కాదు రమేష్ గారు చూడేశారా? రమేష్ గారు జగన్మోహన్ లోకేష్ రెడ్డి గారు గారిని- ఫోకస్ రాజకోట గారు అడిగేది చేస్తారు. ఏంటంటే మరి ఇక్కడ కూడా అంతే, అసలు జగన్మోహన్ ఏబిఎన్ రెడ్డి ఈనాడు వాళ్ళు కాదు కదా, జరిగిందని చెప్పి అది అక్కడ కేసు అమెరికా ఇచ్చారు. నుంచి వచ్చిన దానికి వాళ్ళ మీద కేసు వేయటం ఎందుకు, అదేదో అమెరికా వాళ్ళ మీద వేయచ్చు కదా అదే ఆయన ప్రశ్న. అంతేనా బాలకొండ మరి గారు? మీరు- కాదు, ఇక్కడ నేను అవును, చేయలేదు అని ఇప్పుడు చెప్పి సాక్షి లోకేష్ గారు సాక్షి చెప్పొచ్చు పేపర్లో కదా. సాక్షి పేపర్లో తప్పే మీరు ఉంది ఎట్లా ఇందులో. రాస్తున్నారు? ఏమి జరగలేదని మీకు ఎక్కడ సమాచారం? ఇప్పుడు ఏం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సాక్షి పేపర్ పుంకాలు ఎలా రాస్తుంది? ఇప్పుడు మీకు ఎక్కడ ఏం వచ్చిన జరుగుతుందని సమాచారం? జగన్మోహన్ ఏం రెడ్డి జరగలేదు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారా? మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఒక జరిగింది చెప్పండి. జరగలేదని చెబుతారు, జరిగిందంటారా ఏంటి? మీ దగ్గర ఒక సార్. ఆధారం చూపించండి. గత వారం ఎక్కడో ఏదో రోజులుగా- వచ్చిందని చెప్పడం తప్ప ఒక్క అదే. ఆధారం ఈ రాష్ట్రంలో ఉన్న అదే దర్యాప్తులో తేలాలి. ప్రసాద్ గారు పత్రికలు అన్నీ రాసి చేరతాయి. అది మరి వాళ్ళ లోకేష్ గారు హక్కు. information student వాళ్ళకున్న చేశారు. స్వేచ్ఛ. నువ్వు పత్రికలను భయపెట్టేసి నేను 100 కోట్ల రూపాయలు మీరెందుకు పరిమితి భయపెట్టారు బాలకోటయ్య గారు? దానికి సమాధానం చెప్పట్లా. ఇక నువ్వు మీరెందుకు ఇప్పుడు భయపెట్టారు? ప్రసాద్ గారు ఏంటంటే తూర్పు గురించి మాట్లాడితే పడమర గురించి మాట్లాడతాడు, మంగమ్మ గురించి మరి మాట్లాడితే మీరు కాయల చేసేదే గురించి కదా. మాట్లాడతాడు. గతంలో ఏ మాట ఎలా మాట్లాడితే జరిగింది? గతంలో ఎలా చంద్రబాబు జరిగింది నాయుడు కదా. చంద్రబాబు నాయుడు కాదు కాదు, చంద్రబాబు నాయుడు జపం తప్ప ఇంకోటి తెలియనట్టుంది రమేష్ గారికి. ఎవరికి? నేను మీకు మాట్లాడుతుందండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. చెప్పండి తప్ప వేరేది ఏం చంద్రబాబు నాయుడు తెలియదు. గారి నేను మాట్లాడేదానికి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏమైనా ఉందా? కాదు, కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పవర్ఫుల్ లేండి, జపం చేపిస్తారు. నేను చంద్రబాబు నాయుడు గారి గురించి పత్రికలు మాట్లాడతాను. కాదు రమేష్, మాట్లాడండి, వాళ్ళు స్వేచ్ఛని అడ్డుపడద్దండి. పత్రికలు భయపెడుతున్నారు. పత్రికల మీద 100 కోట్ల రూపాయలు షూట్ చేస్తానంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వేస్తావా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, Right, right, పత్రికల right. మీద అంటే Right, పత్రికలు sir. రాయవా? అయిపోయిందా? రాయకూడదా? సార్ పత్రికా స్వేచ్ఛ అహింసానికి ఎవరికి లేదు. దయచేసి సమయం మించిపోతుంది, దయచేసి నేను అందరూ ఇది ఆగండి. మాట్లాడేది అంతే తప్ప. రైట్ సార్. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. కార్మంచి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి, రాయపడి అరుణ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బాలకోట గారు బహుజన జేఏసీ నాయకులు. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.